దేవుడు అంటున్నాడు నోరు మూసుకొని నిద్రపో అంటున్నాడు. ఎట్ట నిద్ర పట్టిద్ది ప్రభు అంటే, విశ్వాసం ఉంటే నిద్ర పట్టిద్ది, నువ్వు నిద్రపో అంటాడు. మర్యాదగా నిద్ర పోకపోతే ఊరుకొని అంటాడు దేవుడు. ఇది ఎక్కడనే తండ్రి, రేపు వాడు ఏం దాడి చేస్తాడో నాకు టెన్షన్ పడుతుంటే నిద్రపోమంటే, నిద్రపోతేనే నువ్వు విశ్వాసివి. నా మీద నమ్మకం ఉందా? ఎందుకు లేదు, బోల్డ్ అంత ఉంది, ఉంటే ఇంక నోరు మూసుకొని నిద్రపో. ఎందుకు ఏడుపోటు మొహం పెట్టుకొని కూర్చోవాలి? ఆయనకు తెలియకుండా ఏం జరిగింది? జరిగిందంత కీడుది మేలుగా మార్చగలిగే సమర్థుడైతే ఆయన సెలవు లేకుండా మనల్ని ముట్టేది ఎవరు? ఆయన సెలవు లేకుండా మనల్ని అధిగమించేది ఎవడో? ఆయన సెలవు లేకుండా మన చేతిలో తీసుకొని పోయే దమ్ము ఎవడుకుంది? మరి ఎందుకు కంగారుగా ఉండాలి మనం? ఎందుకు అశాంతిలో ఉండాలి? ఎందుకు ఆవేదనలో ఉండాలి? నా తండ్రి ఏం చెప్పాడు? విశ్రాంతిలో ఉండి బిడ్డాను అన్నాడు. నీకు విశ్వాసం ఉందా? ఉంది తండ్రి. ప్రశాంతంగా ఉండి అన్నాడు. ప్రశాంతంగా ఎట్ట జరిగిద్దో అని అయ్యే ఆ ఎగస్టాలే వద్దంటుంది అంటాడు ఆయన. ఆ ఆందోళనే వద్దు, నా మీద నమ్మకం ఉంది. ఉంది ప్రభా, ప్రశాంతంగా ఉండు, అంత తిను, హాయిగా నిద్రపో, సంతోషంగా ఉండు. ఇంట్లో కుంగిపోయిన వాళ్ళని కూడా లేవనెత్తు, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పు, నా తండ్రి ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడని. నా మీద భారమై కాదులే ప్రభా, నువ్వు ఎట్ట చేస్తావో అని. మరి ఏం చేద్దాం, భేదోడిని అయిపోయే, బలహీనుడిని అయిపోయే, మరి ఏం చేద్దాం, నన్ను కూడా నువ్వే అప్పుడప్పుడు ఎక్కదెత్తంటివి, ఎట్ట చేస్తావో అని. పనికి మాలిందని అంటాడు ఆయన. పనికి మాలింది ఎన్నిసార్లు చెప్పాలి? పనికి మాలింది ఆయన. ఆ ఏడుపు కొట్టు ముఖం తీసేసి నవ్వుతా ఉండమని, సంతోషంగా ఉండమని. అవిశ్వాసులకు మనల్ని చూసినప్పుడు ఆశ్చర్యం కలగాలి. అరే, ఇన్ని రకాల బాధలు ఉండి ఎంత బాగుంటున్నారు, ఎంత సంతోషంగా ఉంటారు, ఎట్లా ఇది? వాడే వచ్చి అడగాల, ఎట్లా ఇది అని. ఎట్లా ఇది అంటే నువ్వు కూడా నాతో పాటు అని చెప్పాలి మనం. ఎట్లా ఇదేందిరా బాబు, నేను నమ్మిన వాడు సర్వశక్తి గల దేవుడు, ఆయనే చెప్పాడు నాకు అసాధ్యమైనది ఏదీ లేదని. కాబట్టి ఆయనను బట్టి నాకు ఈ ధైర్యం ఉంది, నాకు ఈ విశ్రాంతి ఉంది. రైట్.